కాబట్టి అడిషనల్ ఫోర్స్ ఉండాలి. అడిషనల్ ఫోర్స్ వచ్చినా దాన్ని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ దగ్గరుండి ఇక్కడ దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెప్పి ఫిర్యాదు వచ్చింది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్డీఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దొంగ ఓట్లు వేసాల మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఎస్పీ స్వయంగా కూడా చెప్పడం జరిగింది, చాలా ఫోర్స్ రెడీగా ఉంది, ఎవరైనా దొంగ ఓటు వేసేదానికి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. కానీ అరెస్ట్ మీరు పట్టించినా కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారో వదిలేశారా? ఏం జరిగింది? ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది మంచి స్టెప్. గత ఎన్నికలతో పోలిస్తే గతంలో అయితే పంపించేసేవాళ్ళు, ఇప్పుడు పోలీసులు డీటైన్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి మేము కంప్లైంట్ ఇస్తున్నాము. దొంగ ఓట్లని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా అరికట్టేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. 20-30 ఏళ్ళు ఉంది వయసు బిడ్డకి. అవుట్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగం కానీ ఏం వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకండి మీకు చెప్పండి? మీరు బాధ్యతగా చెప్తున్నారు. బాధ్యతగా చెప్తున్నాం. ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, అసలైన ఓట్లు మాత్రం వచ్చి ఓట్లు వేయండి. వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా చేయొద్దని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శ్రేయస్సు కోసమే కాదు, సమాజ శ్రేయస్సు కోసం కూడా ఇది మంచిది కాదు. వీడియో న్యూస్ నటరాజు, దినేష్ అభినంద్, తిరుపతి. एक मिनट